దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము సామెతలు 16:3. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చూడండి, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఎన్నో భారములు కలిగి జీవిస్తూ ఉన్నాడు. అయితే మీరు ఈ సమయమందు ఎటువంటి భారమును కలిగి ఉన్నారో ఆ భారమును మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించినటువంటి గొప్ప దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మోపండి. అప్పుడు ఆయన మీ ఉద్దేశములన్నిటినీ కూడా గొప్పగా సఫలపరుస్తారు. అయితే ప్రభు అంటున్నారు కదా, మీరు ఎలాంటి భారములు కలిగి ఉన్నప్పటికీ మరి ఆ భారమును బట్టి మీరు ఎంతో ప్రయాసపడి జీవిస్తూ ఉన్నారేమో, ఆ భారమును మీరు నాకు అప్పగించినట్టయితే ఆ భారమును సులువుగా మార్చివేస్తానని కూడా ప్రభు మనకు వాగ్దానం చేశారు. అలాగే మన భారమును అనుదినము కూడా ఆయన భరించే దేవుడుగా ఉన్నారు. కనుక ఈ సమయం మందు ఈ మాటలను వింటున్నటువంటి మీరు దేనిని బట్టి చింతించొద్దు, కానీ మీ పనులు భారమంతా కూడా ఆయన మీద ఉంచండి. మీ యొక్క ఉద్దేశములన్నిటినీ ఆయన ఎంతో గొప్పగా నెరవేరుస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. ఇదిగో వారి యొక్క కార్యములు తండ్రి, వారి యొక్క సమస్త విషయములు బట్టి వారు ఎంతో చింతిస్తూ ఉంటున్నారేమో, వారి యొక్క పనుల భారము నీకు అప్పగించినట్టయితే వాటిని నెరవేరుస్తానని ఈ సమయమందు నీ ప్రజలతో మీరు మాట్లాడి ఉన్నారు. ఈ మాటను వారు నమ్మి వారి యొక్క భారం నీకు అప్పగించి గొప్ప అయా సఫలత వారు చూడడానికి సహాయం చేయండి. వారింటి వారిని రక్షించండి. ఈ దినమంతా వారికి తోడుగా ఉండండి. ఆహారం లేకుండా ఉన్న వారికి ఆహారం దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారు ముట్టి స్వస్థపరచండి. ఎలాంటి శ్రమలో, ఇబ్బందులో, సాతాను శోధనలో వారు ఉంటున్నారో ప్రభా, నువ్వు చూచుచున్న దేవుడు కనుక నీ బలమైనటువంటి హస్తము చాపి వాటన్నిటి నుంచి విడిపించి వారికి నెమ్మది, సమాధానం, శాంతిని, ఆరోగ్యాన్ని ఎంతో దయచేయమని, ఈ దినమంతా వారికి తోడుగా ఉండమని, కీడు శోధన పాలించి తప్పించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.